ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కళాకారుల సమస్యలు, అదేవిధంగా గ్రామీణ వికాసం, సమాజం సంబంధించినటువంటి దుర్మతులు కానీ, సమాజంలో మన బాధ్యత, కవులు కళాకారుల బాధ్యత, ఈ విద్య కానీ, కల్చరల్ కానీ, ఈ విధంగా మన విధానం పైన ఈరోజు సదస్సు జరిగింది. దానికి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు హాజరు కావడం జరిగినది. అయితే ఎక్కువ భాగం కళాకారులు పాల్గొన్నారు. ముఖ్య విషయం ఏంటంటే, ఈ 11 సంవత్సరాల్లో నేనైతే ప్రజానాట్య మండలి కళాకారంగా ఉండి పాట పాడదాం అనేటువంటి ఆలోచన ఉంటే ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకంగా పాడతారని పాట పాడనీయలేదు. మంత్రుల దగ్గరకు పోయి లెటర్లు ఇద్దామన్నా కలవలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విన్నరు, మా లెటర్లు తీసుకున్నారు. కానీ ఈ రోజు మాత్రం కళాకారులందరినీ కూర్చొని పెట్టుకొని కళాకారుల సమస్యల మీద, కళాకారుల పడుతున్నటువంటి బాధలను, వాళ్ళకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల కోసం కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, నాటకరంగ ప్రముఖులు వీళ్ళందరితోటి ఒక మన ప్రఖ్యాతంగా మంచి చర్చ జరిగినది. వారికి, ప్రభుత్వానికి, మా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సంఘం నుంచి కూడా ప్రభుత్వానికి కొన్ని విషయాలను కూడా గుర్తించడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కళాకారులుగా మేము చెప్పుకున్నటువంటి ఏదైతే కళాకారులు, పాటగాళ్ళం, ఆటగాళ్ళం, జానపద కళాకారులం, యక్షగాన కళాకారులం, తర్వాత సింధు కళాకారులం, నాటకరంగ కళాకారుల సంఘం, నాటకాలేశ కళాకారులం, పగటి వేషకాలం, తర్వాత రకరకాల కళాకారులం అందరం కూడా ఉన్నాం. కానీ మమ్మల్ని గుర్తించడానికి ఒక గుర్తింపు కార్డు లేదు. ఆ గుర్తింపు కార్డు కోసము అనేక రకాలుగా ప్రయత్నించినా కానీ గుర్తింపు కార్డు రాలేదు. ప్రభుత్వాన్ని గుర్తింపు కార్డు ఇవ్వాలనేది డిమాండ్గా పెట్టి ఈ రోజు కూడా వారికి, మంత్రి గారికి తెలియజేయడం జరిగినది. ఇంకో విధంగా ఇచ్చేటువంటి గుర్తింపు కార్డు ఇన్సూరెన్స్ తోటి సంబంధం ఉండాలి. ఒక ఆరోగ్యపరమైనటువంటి ఇన్సూరెన్స్ తోటి ఉండాలి. కళాకారులు ప్రదర్శనకి వెళ్ళి ఇంటికి పోయేటప్పుడు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి విద్య మీద ఆ కార్డు వల్ల ఆ పిల్లలు చదువుకున్నటువంటి కళాకారుల పిల్లలకు కూడా చదివేటువంటి స్కూళ్ళలో రాయితీలు ఇప్పించాలి. ఉన్నత విద్యా చదువులు చదువుతున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి అనే దాని మీద ఆ గుర్తింపు కార్డు ఇవ్వాలి. పెన్షన్ రావడానికి కూడా ఆ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి మనల్ని గుర్తించుకుంటూ మా కళాకారుల బాధలు వినడానికి ఈరోజు ఒక వేదిక దొరికింది. కాబట్టి మంచి విషయంగా భావించినాం. అదేవిధంగా ఈ కళాకారులకు సంబంధించి ఒక విధానాన్ని, ఒక సమగ్రమైన సాంస్కృతిక విధానం కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. దాన్ని చేస్తానని ప్రభుత్వం అన్నది. మా సంస్థ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కూడా ఒక 30-40 విధమైనటువంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగినది. పాఠశాల స్థాయి నుంచే నిష్ణాతులైనటువంటి సంగీత, నాటకంలో, తర్వాత రచనల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వారిని ఎంపిక చేసి పాఠశాల స్థాయి నుంచే వాళ్లకు ఈ సంగీతం మీద అభిరుచి రావడానికి, విద్యార్థులలో రావడానికి వాళ్లకు ఉపయోగపడే విధంగా గురువులను శిక్షణించడానికి కోరినాం. అదేవిధంగా ఈ రవీంద్ర భారతి హైదరాబాద్లో అయితే ఏ విధంగా ఉందో దాన్ని ప్రతి నియోజకవర్గాలుగా, ఉమ్మడి రెవెన్యూ డివిజన్లుగా, జిల్లా స్థాయిలలో మినీ రవీంద్ర భారతులు ఏర్పాటు చేసి కళాక్షేత్రాలుగా వాళ్ళను, కళలను ఇంకా ప్రోత్సహించేందుకు, వారి ప్రదర్శనలకు అనుగుణంగా వారి ప్రదర్శనలు ఇచ్చే విధంగా మినీ రవీంద్ర భారతులను ఏర్పాటు చేయాలనే డిమాండ్ను చేసినాం. ఇప్పుడు కళాకారులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్స్, ఇప్పుడు ఉన్నటువంటి 1500 పెన్షన్ను మేము 5000 కావాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగినది. దానికి సంబంధించినటువంటి విషయాలలో ఆలోచిస్తామని అన్నారు. కాబట్టి దాంతోపాటు కళారంగ సంస్థలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే మనం ఇన్ని రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాన్ని కూడా మరొకసారి ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళొక బీమా పథకాన్ని చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు నంది అవార్డులను, గద్దర్ అవార్డులను ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇస్తున్నది. జానపద కళాకారులకు జానపద అవార్డును ప్రకటించాలని, ఈ సాంస్కృతిక మండలను ఏర్పాటు చేయాలని, ఈ సాంస్కృతిక రంగానికి ఈ సంబంధించినటువంటి ఒక జానపద అకాడమీని ఏర్పాటు చేసి జానపద కళాకారులను, ఫోక్ సాంగ్స్ను సంబంధించినటువంటి చేయాలి. అదేవిధంగా ఫోక్ ఫెస్టివల్స్ కూడా చేయాలనేటువంటి డిమాండ్స్ ఉన్నది. అన్ని రాష్ట్రాలలో చేస్తున్నారు. మన తెలంగాణలో ఎక్కువగా జానపదం కాబట్టి ప్రజా కళల ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశం మీద చేయాలి. మేము కూడా ప్రజానాట్య మండలిగా ఈ వివిధ అంశాల మీద ప్రజా కళల పండుగని పేరుతోటి కళారంగ సమస్యల మీద చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి కొన్ని డిమాండ్స్ను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగినది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి కళాకారులకు కూడా న్యాయం చేస్తుందనేటువంటి ఆశతోటి ఈ రోజు రావడం జరిగినది. మేము కూడా
మాట్లాడినాం. కోదండరామ్ గారు తర్వాత సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నారు. అయితే ఇంకో విషయం, తెలంగాణలో 500 పైచిలుకు కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగినది. అయితే ఇచ్చేటువంటి కళాకారులు వాళ్ళ కూలి కళాకారులుగా భావిస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళకు ఉద్యోగం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకు ఏదో ఎవరికి నచ్చితే వాళ్ళని తీసివేయడం కాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇంకా అర్హులైనటువంటి కళాకారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వారిని కూడా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను ఉద్యమంలో ప్రస్థానంలో ఏ విధంగా అయితే చేసినారో వారిని కూడా ఎంపిక చేసి ఒక సంఖ్యతో నిమిత్తం లేకుండా నియోజకవర్గ స్థాయిలో ఉండాలని కోరుతున్నాం. మా ప్రజానాట్య మండలిగా మేము ఒక 3000 మంది కళాకారులను ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో ఒక టీంను ప్రభుత్వమే గుర్తించాలి. దూర ప్రాంతాలు పోయి ప్రదర్శన చేస్తున్నారు. అట్లా కాకుండా స్థానికంగా ఉండేటట్టు కళాకారులకు అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా దొరికే ఉంటుంది. ఉద్యోగం రాని కళాకారులకు ఈ ప్రదర్శనలు ఇవ్వడానికి ఉపాధి హామీ పథకం ఏ విధంగా అయితే ఉన్నదో ఈ ఉద్యోగం రాని కళాకారులకు 200 రోజులు వాళ్ళకు పని కల్పించి ప్రదర్శనల్లో సంక్షేమ పథకాలలో ప్రదర్శన కోసం ఇస్తే ఇలాంటి కళాకారులకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగినది. గతంలో కూడా మా సాంబశివరావు గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావన వాళ్ళ ద్వారా కూడా చేసినాం. వాళ్ళు కూడా ప్రస్తావన చేసినాం. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని కోరుతూ ఈ కళాకారులను పేద కళాకారులనే కానీ నిరుద్యోగ కళాకారులనే కానీ కళారంగ సమస్యను పాటగాళ్లే కాదు ఆటగాళ్ళు, చిత్రలేఖనం, పెయింట్స్ చేసేవాళ్ళు, రకరకాల వివిధ రంగాలలో పనిచేసేటువంటి కళాకారులందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దాదాపుగా ఫస్ట్ అయితే ఉదయం ఎంపిక చేసిన కళాకారులు అని కొన్ని సంస్థల నుంచి ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ మా సంస్థ నుంచి నన్ను ఇన్వైట్ చేసినారు. వీటికి వచ్చిన తర్వాత మిగతా కళాకారులను కూడా చేసినారు. కానీ ఇక్కడ అయితే 100-200 మంది కళాకారులు హాజరైనారు. నిరుద్యోగ కళాకారులు ఉన్నారు. అంటే రకరకాల అట్లా సపరేట్ కాకుండా అన్ని రకాల కళాకారులు ఉన్నారు. కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, సాహితీవేత్తలు ఉన్నారు. తర్వాత శాస్త్రీయ నృత్యం సంబంధించినటువంటి వాళ్ళు నాటక అకాడమీ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మంచి పరిణామం. ఎందుకంటే పాట పాడనోడిని ఆట ఆడనోడిని దగ్గర తీయనోళ్ళను ఈరోజు ఒక వేదిక మీద నుంచి మీకు ఏం కావాలి, మీ సమస్యలు ఏంటివని చెప్పేటువంటి ఒక వేదిక దొరికిందని మేము సంతోషిస్తున్నాము. అదే విధంగా ఈ పరిష్కార మార్గాలు కావాలని కూడా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అయితే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు ఉన్నటువంటి ఇదివరకు నేను గ్రామాలలో పనిచేసినటువంటి వాళ్ళ మీదనే పాడినాం ఈ కాంట్రాక్ట్ కార్మికులు. కానీ ఈరోజు ఈ సారథి కళాకారులు కూడా మేము రోజువారీ జీతమే, లేకపోతే మేము పర్మనెంట్ ఏం కాదు, మాకు ఇష్టం లేకున్నా వాళ్ళకి ఇష్టం లేకున్నా తీసేస్తామని అంటున్నారు. కాదు, ఈ కళాకారులను కూడా పర్మనెంట్ చేయాలి. కొత్త కళాకారులను తీసుకున్న వాళ్ళని కూడా పర్మనెంట్ చేసి వాళ్ళకు స్కేల్ విధానం ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఉంటుందో మా కళాకారుల చిన్న చూపు చూడొద్దు అనేటువంటి ఆలోచన చేస్తూ ఎటుగా నిజీతమండి నేనెట్ట బతుకుడండి కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి సావకుండా లేవకుండా సాగే బతుకు బండి ఎటుగా నిజీతమండి నేనెట్ట బతుకుడండి ఊరికి ఓను తీరదు సావుకు ఓను తీరదు పండగ సెలవులు ఉండవు వీక్లీ యాపులు ఉండవు ఊరికి పోవాలి సారు సెలవిమ్మని అడగపోతే ఉంటే ఉండు లేకపోతే ఊడబీకుతానంటాడు ఎటుగా నిజీతమండి నేనెట్ట బతుకుడండి కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి. ఈ విధంగాతో పాటు ఉదయం మన యువత 35% మన తెలంగాణలో ఉన్నది. ఈ 35%లో ఉన్నటువంటి ఈ యువతను పెడదోరణ పడుతున్నది. వాళ్ళని చైతన్యం చేయాలి బాధ్యత కవులు కళాకారు మీద ఉన్నారు. నిజంగానే చాలా మంది ఉన్నత చదువులు చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లు ఒకవైపు తక్కువ వయసులో అవుతున్నా, మరొక వైపు ఈ డ్రగ్స్కు గంజాయికి తాగుడుకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు. మొన్ననే మంత్రి గారికి కూడా చెప్పినాం, ఒకవైపు బెల్ట్ షాప్లను ప్రోత్సహిస్తున్నారు, ఒకవైపు గంజాయిని తగ్గించమంటున్నారు. అనేది ఏ విధంగా అయితే ఈ గంజాయి కానీ దీంట్లో బెల్ట్ షాప్లను ఇట్లా తీసేస్తామో అంచెలంచెలుగా ఒకటి తగ్గుతుంటుంది. దానికి సంబంధించి గంజాయి మత్తుకు మరిగితేవి బతుకునే గాలికే వదిలితేవి భ్రమలల్లో నిండారా మునిగితేవి మనిషన్న సంగతే మరిసితేవి చేజేతులారా చేజార్చుకుంటేవిరా
నీ జీవితం వెలుగులో ఉన్న చీకటే గదరా నీకు దినం గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికే వదిలితివి ఎన్నెన్నో తీయటి కలలు గన్నం నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం లేదా నా కుండనే పంపుతున్నాం పెద్ద పెద్ద చదువుతున్నావాని రా ఊరంతటా నువ్వు పెద్ద పెద్ద చదువుతున్నావాని రా ఊరంతటా నిత్యము గొప్పగా మేము చెప్పినమురా నీదే ముచ్చట నువ్వేమో గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికే వదిలితివి భ్రమలల్లో నిండారా మునిగితివి మనిషన్న సంగతే మరిసితివి కొడుకులారా నా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్న మీకు ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా